హలో హాయ్. ఇంట్లోనే ఉంటున్నావు కదా, ముంబై చూడలేదు కదా, ఒకసారి అలా వెళ్ళి తిరిగి రా అని చెప్పి మా హస్బెండ్ పంపించారు. ఇక ఎలా వెళ్ళాలో కూడా తనే చెప్పారు. ఇక ట్రైన్ అయితే పట్టుకున్నాను, లోకల్ ట్రైన్. ఇక్కడి నుంచి మరొక ట్రైన్ కూడా పట్టుకున్నాను. చాలా రష్గా ఉంది అసలు అని. ఇక కూర్చోడానికి కూడా ఇక్కడ ప్లేస్ అయితే లేదు. బ్యాగ్స్ చూసారా, ఫ్రంట్ తగిలించుకున్నారు. ఎందుకంటే ముంబైలో తప్పదు, లేకుంటే వెనకాల నుంచి జిప్ ఓపెన్ చేసి మన మొబైల్లో పౌచ్, వాలెట్ ఏదో ఒకటి తీసేస్తారు. నాకైతే డోర్ దగ్గర నించోవాలనిపించింది. అలాగే ఒక గంట తర్వాత అందరూ దిగిపోయారు. ఆల్మోస్ట్ నేను రావాల్సిన ప్లేస్ కూడా వచ్చేసాను. ఇదే సిఎస్టీ, ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబైలో మెయిన్ ముంబై ఇదే. ఇది పెద్ద రైల్వే స్టేషన్. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కోల్కత్తాలో ఒకటి, ముంబైలో ఒకటి, చెన్నైలో ఒకటి ఒకేలా ఉంటాయి. ఇలాంటిది కట్టించారు, చాలా పెద్దవి, బాగుంటాయి. అలాగే ఇక్కడ ఎటు వెళ్ళాలో నాకు ఏమీ తెలియట్లేదు. అలాగే అటు ఇటు దిక్కులు చూసుకుంటూ అలా బయటకు వచ్చేసాను. సర్లే, కొత్తగానే ఉంటుందిలే, ఏమీ తెలియకపోవడం కూడా అని చెప్పేసి అలాగే ముందుకి సాగిపోతూ ఉన్నాను. అలా కొంతసేపు బయటకు వచ్చేసరికి మొత్తానికి స్టేషన్ బయటకు వచ్చేసాను. వెనకాల చూసారు కదా, ఇదే ముంబై మెయిన్ రైల్వే స్టేషన్. అసలు బయట ఎండలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ జూన్ నెలలోనే వర్షాలు వచ్చేస్తాయి అన్నారు. చాలా ఎండలు ఉన్నాయి. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ బెస్ట్ బస్సులనే ఉన్నది. ఇది డబుల్ డక్కర్ బస్సు, చాలా బాగుంది. ఏసీ బస్సు అనుకుంటా. అలాగే నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో ఆ బస్సులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఆల్మోస్ట్ అందరూ అక్కడికే అనుకుంటా. చాలా ఇంకా లాస్ట్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను, నిలబడ్డాను. టికెట్స్ అయితే అక్కడికక్కడే ఇస్తున్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను టికెట్ ప్రైస్ వచ్చేసి ఖచ్చితంగా ఒక 50 రూపీస్ పైన ఉంటుంది, అందులోని ఏసీ డబుల్ డక్కర్ బస్ కదా అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అలా ఏమీ లేదు. ప్రైస్ ఎంత అంటే జస్ట్ 6 రూపీస్ అంతే. 6 రూపాయలు అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంకా టికెట్ తీసుకుని బస్ అయితే ఎక్కేసాను ఫస్ట్ త్వరగా. ఎందుకంటే పైన ప్లేస్ ఉంటే ఆల్మోస్ట్ అంతా చూడొచ్చు కదా, ముంబై అంతా తిప్పుతుంది కదా, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఆ ప్లేస్ అన్నీ చూపిస్తుంది కదా అని చెప్పేసి ఒక విండో సీట్ చూసుకుని అక్కడ సెటిల్ అయిపోయాను. ఇంకా వెంటనే అందరూ ఎక్కే కానీ బస్సులో అయితే స్టార్ట్ అయిపోయింది. పెద్ద అసలు వెయిట్ చేయలేదు. అలా ముంబై అంతా పైనుంచి చూస్తూనే వెళ్తాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం చూడాల్సినవి ఏమున్నాయో వెంటనే చూపిస్తాను. ఇటువైపు అయితే మనకి తెలుస్తుంది, కొన్ని అయితే ఆ సైడ్ కూడా ఉన్నాయి, అటు ఉన్న వాళ్ళకి అది చూడొచ్చు. ఇక ఈ సైడ్ అయితే ఇదేంటంటే పోస్ట్ ఆఫీస్, సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ మాట. హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీస్ ఉంటాయి కదా అలా. ఇక ముంబైలో అయితే పావురాలు ఎక్కడైనా ఉంటాయి, ఉండకుండా ఉండవు అసలు. ఏ ప్లేస్లో అయినా సరే ఉంటూనే ఉంటాయి. ఇంకా అలాగే ప్రయాణం సాగిపోతూ ఉంది. ఒక 2 నిమిషాల తర్వాత ఏం కనిపించిందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే హెడ్ క్వార్టర్స్ స్టేట్ బ్యాంక్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్, ఇవన్నీ కూడా హెడ్ క్వార్టర్స్, ఇవన్నీ మెయిన్ బ్రాంచ్లన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక ఇదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి ఎంత పొడవుగా ఉంది అసలు అని, చాలా ఎత్తు ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటంటే సెంట్రల్ లైబ్రరీ అన్నమాట. మన దేశంలోనే అతి పెద్ద సెంట్రల్ లైబ్రరీ ఇదే. అది ఇక్కడే ఉంది. చూడండి చాలా పెద్దది. స్టెప్స్ అయితే ఎంత హైట్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అసలు. ఇదంతా ఇంత పెద్దగా ఉంటుందని నేనే ఆశ్చర్యపోయాను చూసి. చాలా బాగా అనిపించింది. ఇంత పెద్ద లైబ్రరీ అసలు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి చూడడం. ఇక దీని తర్వాత ఇది చాలా పెద్ద వాల్ ఉంది, ఇంత ఎత్తునుంది, చాలాసేపు పడుతుంది ఇదంతా ఏముండి ఉంటుంది లోపల అని చెప్పి చూస్తే అప్పుడు చూశాను. ఇదేంటంటే నేవల్ వారిది డాక్ యార్డ్ అన్నమాట. అంటే మనది భారతదేశంలో షిప్స్ కానీ ఇంకా సబ్మెరైన్స్ కానీ ఏమన్నా పాడైపోయినా, రిపేర్ చేసినా, మెయింటైన్ చేయాలన్నా చేస్తారు. ఇక నేను రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాను. దిగిపోయి ఎటు వెళ్ళాలా అని దిక్కులు చూసుకుంటూ రోడ్ క్రాస్ చేసి ఇటువైపుగా వచ్చేసాను. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ముందుగా ఫుడ్ అయితే బాగా దర్శనం ఇస్తుంది. ఇక ఇక్కడే ఉందో చూద్దాం. జస్ట్ చాట్ చేసి ఏదో అనుకుంటా, పల్లీలు వేపునివి. ఇదైతే ఇడ్లీ వడ. ఇక ఇదైతే ఫ్రూట్ సలాడ్. ఇక వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక్కసారి నేను ట్రై చేస్తాను, కొనుక్కుంటాను. ఇది నింబు పానీ. ఇక ఇక్కడైతే బాగా ఫేమస్ ఏంటంటే వడాపావ్. ముంబైలోనే వడాపావ్ చాలా బాగుంటుంది. ఇది ఒక 20 రూపాయలు. నేనైతే వడాపావ్ తీసుకున్నాను.
కొంచెం హైజీనిక్గా ఉంటుంది అని చెప్పేసి ఆ ఏరియాలో. పచ్చిమిర్చి అడిగాను, కారపొడి ఇచ్చాను, సర్దేసుకోమన్నాడు. నాకైతే పచ్చిమిర్చి అంటే భలే బాగుంటుంది అసలు ఈ వడాపావ్. ఎవరైనా ముంబై వస్తే ట్రై చేయండి. వెళ్ళేటప్పుడు ఇవేంటి మా ఇక్కడ ఎన్ని కుల్ఫీలు ఉన్నాయో. మొన్న సోషల్ మీడియాలో కుల్ఫీలు ఎలా తయారు చేస్తున్నారో చూసినాక అసలు అట్లా తినాలనిపించలేదు. ఇక మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది, ఎందుకంటే చాలా అవసరం. అలాంటి ప్లేస్కి వచ్చాం. మరి ఇంకా చెకింగ్ అయిపోయినాక ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాననేది మీకు చూపిస్తాను చూడండి. ఇంకా అలా ముందుకు వెళ్తే ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. దూరం నుంచి చూస్తే భలే బాగుంది కదా, పెద్దగా చార్మినార్లా అనిపించింది. నా వెనకాల ఉన్న వాళ్ళు మాత్రం నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే కాదు, జస్ట్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్. అందరికీ ఫొటోస్ తీసి పెడతామని చెప్పేసి నిలబడి ఉన్నారు. ఇక వెనకాల క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. జనాలు క్యూ లైన్లో నిలబడ్డారు, గొడుగులు వేసుకుని మరి కొంతమంది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఈ బోట్ ఎక్కడానికి రెడీ అయ్యారు. దీని టికెట్ 100 రూపాయల పైనే ఉంటుంది, 150 అలాగా. వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది నేను చెప్తాను. ఈ బోట్ అయితే ఎంతమంది అవసరం అంతమంది ఎక్కేశారు. ఇక మరొక బోట్ అయితే రెడీగా ఉంది మిగిలిన వాళ్ళని ఎక్కించుకోవడానికి. ఇప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది. ఇలా చాలా బోట్లు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం 1 గంట 2 గంటల వరకు వెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళందరూని నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అసలు మనకు కనిపించేది యాక్చువల్లీ కొంచెం జూమ్ చేసి చూపిస్తా. చాలా దూరం దగ్గర 40 నిమిషాలు ఈ బోట్ మీద ప్రయాణం చేస్తే ఎలిఫెంట్ కేవ్స్ అనేవి వస్తుంది. అక్కడికి వెళ్తున్నారు చూడడానికి. అక్కడైతే ఒక 2-3 గంటలనే ఉండి తిరిగి వచ్చేస్తారు ఇవే బోట్స్ మీద. ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. ఇక ఇది తాజ్ హోటల్. దీన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. దీని గురించి చాలామందికి తెలుసు, మన దేశంలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇది ఒబేరా హోటల్ అట, ఇది తాజ్ హోటల్. చాలా పెద్దది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అసలు. ఈ రెండు చూడడానికే వచ్చిన వాళ్ళే, గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి వచ్చిన వాళ్ళు, ఇంకా ఇక్కడ ఫొటోస్ తీయించుకోవడానికి, దీని యొక్క చరిత్ర తెలుసుకుంటూ ఉంటారు. చాలా అంటే బ్రిటిష్ వాళ్ళు క్వీన్ రావడానికి ఈ గేట్వే ఆఫ్ ఇండియా కట్టించారు కదా అప్పట్లో. ఇక ఇదైతే తాజ్ హోటల్. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఒంటరిగా ఇలా తిరగడం ఇవంతా ఇంతమంది అసలు ఎవ్వరు కూడా మనకు తెలీదు. చాలా బాగుంది ఇది సోలోగా ఇలాగా ప్రయాణించడం అనేది. ఇక ఇదంతా పూర్తి చేసుకుని ఇందాక వచ్చినప్పుడు టైంపాస్ స్నాక్స్ ఏదో చూసాం కదా, అది ఎలా ఉంటుందో ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇక ముందుగా ఈ ప్లేట్స్ అన్నీ ఒక్కొక్క ప్లేటు 20 రూపాయలట. ఏమేమి పెట్టాడంటే ఫ్రూట్స్ పెట్టాడు, అంటే సలాడ్ లాగా వెజిటేబుల్స్ కూడా పెట్టాడు. బీట్రూట్ పెట్టాడు, ఇంకా కీరా పెట్టాడు, మ్యాంగో, వాటర్ మిలన్, పపాయ, యాపిల్, బనానా ఇవన్నీ కట్ చేసి పెట్టాడు. ఈ ప్లేట్ 20 రూపీస్. ఇక ఇది వచ్చేసి పుల్లగా కారంగా ఉప్పుగా ఉంటాయి. కీరా వచ్చేసి 30 రూపాయలు ఒకటిని, దాన్ని కోసి కారం పెట్టి పెడుతున్నారు, బాగుంది. ఇక స్టార్ ఫ్రూట్ ఒకటి ఉంది, నేనైతే స్టార్ ఫ్రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. అది ఒకటి 20 రూపాయలు. అది కూడా అలాగా కట్ చేస్తే ఒక 5-6 ముక్కలు అయ్యాయి. పేపర్లో వేసి ఉప్పు కారం తట్టించి పెడుతున్నారు, 20 రూపాయలు ఇది. ఇక మామిడికాయ బద్దల మాట, ఇది మరీ చీరికలు సన్నగానే ఒక 4-5 ఇచ్చి అందరూ ఉప్పు కారం తట్టించి ప్యాక్ చేసి ఇమ్మన్నాను. ఇది ఒకటి మాత్రం 10 రూపాయలే, మొత్తం ఈ రెండు కలిసి 30 రూపాయలు అయ్యింది. అది ఇంకొంచెం మాకు ఉప్పు కారం కావాలని చెప్పి ప్యాక్ చేయించేసి తీసేసుకుని వెళ్ళిపోయాను. ఇక్కడైతే నాలాగే చాలామంది అలసిపోయి కూర్చునే ఉన్నారు. అలా రిలాక్స్ అవుతూ నేను ఏదైతే తెచ్చుకున్నానో ఇది తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. అలా తాజ్ హోటల్, ఈ హోటల్ని చూస్తూని. ఇది ఒక నైట్ ఇందులో ఉండడానికి ఎంత ఖర్చో తెలుసా? 24,000. ఇక అటు ఇటుగా ఇంకా ఎక్సెస్ ఖర్చులు వేస్తారు కదా జిఎస్టీ అని కట్టని, అవన్నీ కలిసి 25,000 పైన అయిపోద్ది అనుకుందాం. ఒక రాత్రి ఇక్కడ ఉండడానికి. అదే మధ్యతరగతి వాళ్ళైతే ఒక నెల రోజులు చాలా హ్యాపీగా బతికేయచ్చు ఆ 25,000 ఎవరి లైఫ్ వాళ్ళదిలేండి, ఇంకెలా అనుకున్నా. ఇక కింద అయితే చాలా బ్రాండెడ్
వస్తువుల్ని పెట్టారు. ఇక్కడ వచ్చిన ఫారినర్స్ కంటే ఎక్కువ మంది ఫారినర్స్ దిగుతారు కాబట్టి. కొనుక్కోవడానికేమో ఇకైతే నేను తిరుగు ప్రయాణం సేమ్ అదే బస్ పట్టుకున్నా. టికెట్ వచ్చేసి ₹6. ఇందాక ఒక సైడ్ ఉన్నాను కదా, ఇప్పుడు మరొక సైడ్. ఇక ఏవైతే మిస్ అయ్యానో అవన్నీ కవర్ చేస్తున్నాను. నేనైతే చాలా అలసిపోయాను. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఇది అసలు సిసలైన ముంబై. ఇది చాలా కాస్ట్లీ ఏరియా ఇదంతా కూడాని. ఎలా ఉంది? చాలా బాగుందా? పైనుంచి చూస్తూ ఉంటే ఓవరాల్గా అదంతా కవర్ చేసేస్తున్నట్టే ఉంది. చాలా బాగుంది. ఇక అలా ఇది డాక్యార్డ్ చెప్పాను కదా, చాలా పెద్దగా ఉందని. ఇది సింహద్వారం అంట, లైన్ గేట్. ఇదొక సైడ్. ఇక ఫైనల్గా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణమే. ఇక్కడి నుంచి దిగిపోయి ఇంకా స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోయాను. నా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను, లోకల్ ట్రైన్ కోసం. ఫైనల్గా ముంబైలో ఒంటరి విహారం ఇలా గడిచింది. చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.